స్తోత్రము. దావీదుకు వేరైన వాడా నీకు స్తోత్రము. నా నిరీక్షణాస్పదమని స్తోత్రము. రాజుకు దావీదని పిలువబడిన వాడని స్తోత్రము. సేవకుడైన దావీదని పిలువబడిన వాడని స్తోత్రము. కీర్తనీయుడైన యెహోవాని స్తోత్రము. స్తుతులు బట్టి ఆనందించవాడని స్తోత్రము. స్తుతులు కీర్తనలు బట్టి పూజ్యుడు గనుకని స్తోత్రము. స్తోత్రముల మీద ఆశీనులపై ఉన్నవాడని స్తోత్రం. మహోన్నతమైన స్థలములలో నివసించవాడని స్తోత్రము. కెరూబుల మధ్య నివసించవాడని స్తోత్రము. సమీపింపరాని తేజస్సులో నివసించవాడని స్తోత్రము. యెరూషలేములో నివసించవాడని స్తోత్రము. నాలో నివసించుచున్నవాడని స్తోత్రము. వినయము గల వద్దను దీన మనసు వారి వద్ద నివసించవాడని స్తోత్రము. నీ ప్రియుడకు బెన్యామీను భుజాల మీద నివసించవాడానికి స్తోత్రము. పరలోక మందును భూమి మీదను సర్వాధికారము గలవాడని స్తోత్రము. భూమండల మీద ఆశీనుడై ఉన్నవాడని స్తోత్రము. ప్రళయ జలముల మీద ఆశీనుడై ఉన్నవాడని స్తోత్రము. తన పరిశుద్ధాలయంలో ఉన్నవాడని స్తోత్రము. మహాజలముల మీద సంచరించేవాడని స్తోత్రము. తన కుడి పార్శ్వంలో కూర్చున్నవాడని స్తోత్రము. దయగల వారిలా దయచూపవాడని స్తోత్రము. యథార్థవంతుల యథార్థవంతుడుగా నందుని స్తోత్రము. సద్భావం గల వారిలా సద్భావం చూపడని స్తోత్రము. మూర్ఖుల వికటముగా నందుని స్తోత్రము. ప్రధాన అపోస్తలుడని స్తోత్రము. ప్రభువును బోధకుడనై ఉన్నవాడని స్తోత్రము. దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడని స్తోత్రము. ప్రధాన ప్రవక్త అని స్తోత్రము. ప్రధాన పరమవైద్యుడని స్తోత్రము. ప్రధాన యాజకుడ స్తోత్రము. క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రాప్త అని స్తోత్రము. నిరంతరము ప్రధాన యాజకుడ స్తోత్రము. నమ్మకం గల ప్రధాన యాజకుడ స్తోత్రము. పాపం లేని ప్రధాన యాజకుడని స్తోత్రము. మా వల్ల శోధింపబడిన ప్రధాన యాజకుడ స్తోత్రము. రాబో మేలుల విషయమై ప్రధాన యాజకుడ స్తోత్రము. మార్పు లేని యాజకత్వం వహించిన వాడా నీకు స్తోత్రము. మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడైన వాడా స్తోత్రం. దేవుడిచ్చిన ప్రతి వాటిని బట్టి ప్రతిరోజు చెల్లించాల్సిన స్తుతులు. యేసయ్యా మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి పాదాలకి స్తోత్రులు. యేసయ్యా మీరు ఇచ్చిన వస్త్రాలను బట్టి పాదాలకి స్తోత్రులు. యేసయ్యా మీరు ఇచ్చిన గృహాన్ని బట్టి పాదాలకి స్తోత్రులు. యేసయ్యా మీరు ఇచ్చిన తల్లిదండ్రులు బట్టి పాదాలకి స్తోత్రులు. యేసయ్యా మీరు ఇచ్చిన కుటుంబ సభ్యులను బట్టి పాదాలకి స్తోత్రులు. యేసయ్యా మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి పాదాలకి స్తోత్రులు. యేసయ్యా మీరు ఇచ్చిన ఆశను బట్టి పాదాలకి స్తోత్రులు. యేసయ్యా మీరు ఇచ్చిన కాపుదలను బట్టి పాదాలకి స్తోత్రులు. యేసయ్యా మీరు ఇచ్చిన సేవను బట్టి, ఉద్యోగాన్ని బట్టి లేదా వ్యాపారాన్ని బట్టి పాదాలు స్తోత్రం. యేసయ్యా మీరు ఇచ్చిన ఆస్తిని బట్టి, వాహనాలు బట్టి పాదాలు స్తోత్రం. దేవుడు చేసిన ఆత్మీయ మేలులను బట్టి ప్రతిరోజు చెల్లించాల్సిన స్తుతులు. యేసయ్యా మీరు ఇచ్చిన కృపను బట్టి పాదాలకు స్తోత్రం. యేసయ్యా మీరు ఇచ్చిన విశ్వాసం బట్టి పాదాలకు స్తోత్రం. యేసయ్యా మీరు ఇచ్చిన రక్షణను బట్టి పాదాలకు స్తోత్రం. యేసయ్యా మీరు ఇచ్చిన బైబిల్ని బట్టి పాదాలకు స్తోత్రం. యేసయ్యా మీరు ఇచ్చిన సంఘాన్ని బట్టి పాదాలకు స్తోత్రం. యేసయ్యా మీరు ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి పాదాలకు స్తోత్రం. యేసయ్యా మీరు ఇచ్చిన ఆత్మీయ సహవాసమును బట్టి పాదాలకు స్తోత్రం. యేసయ్యా మీరు ఇచ్చిన ఆత్మ ఫలమును బట్టి పాదాలకు స్తోత్రం. యేసయ్యా మీరు ఇచ్చిన తలాంతులను బట్టి పాదాలకు స్తోత్రం. యేసయ్యా మీరు ఇచ్చిన కృపా వరమును బట్టి పాదాలకి స్తోత్రం. కన్ఫెషన్స్ క్యాన్సలేషన్ చెప్తున్నామండి. ఇప్పుడు విశ్వసించితులు గనక మాట్లాడితేనే క్యాన్సలేషన్స్ అండి. నా కుటుంబంపై, నా ప్రేయర్ వర్స్ కుటుంబంపై నా ప్రేయర్ వర్స్ కుటుంబంపై, ప్రసాద్ కుటుంబంపై, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబంపై ఈ దినము సాతాను ప్రణాళికలు యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. ఈ దినము నా కుటుంబంపై, నా ప్రేయర్ వర్స్ కుటుంబంపై, ప్రసాద్ కుటుంబంపై, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబంపై యాక్సిడెంట్లు చేయు దురాత్మ అధికారము యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. వేటకాని ఊరి, నాశకారణ తెగులు, రాత్రి వేళ కలుగు భయము, పగటి వేళ ఎగురు బాణము, చీకటిలో సంసృత్య తెగులు, మధ్యాహ్నమందు పాడ్చే రోగము యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. సింహములు, నాగుపాములు, కదమ సింహములు, భుజంగములు, పాములు, తేళ్లు, వాటి అధికారము యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. అపాయము, తెగుళ్ళు, మరణము, శోధన, కీడు, పగటి వేళ ఎండ దెబ్బ, రాత్రి వేళ వెన్నెల దెబ్బ యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. కృంగుదల, నిరాశ, అవిశ్వాసము, దిగుళ్ళు, బాధ, భయము, వేదన, తొందరపాటు మొదలగు సాతాను తంత్రములు యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. నిద్రలో, కలలలో సాతాను విత్తిన కార్యాలు
నా జీవితంలో, నా ప్రేర్వాస్ కుటుంబం జీవితంలో, నా కుటుంబం జీవితంలో, ప్రసాద్ కుటుంబం జీవితంలో, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబం జీవితంలో పని చేయకుండా యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. అపవిత్రాత్మ, వ్యభిచారాత్మ, జారతపు ఆత్మ, ఇజబేలు ఆత్మ, దెలీల ఆత్మ, బబులోని వేశ్య ఆత్మ మరియు సాతాను దూతల అధికారము యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. ఆకాశ దురాత్మ పక్షుల, దురాత్మ భూమృగాల, దురాత్మ జలచరముల అధికారము నా ప్రాణాత్మ దేహములపైన, నా కుటుంబ ప్రాణాత్మ దేహములపైన, ప్రేర్వస్ కుటుంబపు ప్రాణాత్మ దేహములపైన, ప్రసాద్ కుటుంబ ప్రాణాత్మ దేహములపైన, ప్రసాద్ తల్లిదండ్రుల ప్రాణాత్మ దేహములపైన యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. ట్రాన్స్లేషన్స్ అయిపోయినాయండి. కన్ఫెషన్స్ ఇప్పుడు ఈ దినం పుస్తక పుచ్చటలో నా కుటుంబమును గుర్చి, నా ప్రేర్వస్ కుటుంబమును గుర్చి, ప్రసాద్ కుటుంబమును గుర్చి, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబమును గుర్చి వ్రాయబడిన దేవుని ప్రణాళికలు యేసుక్రీస్తు నామంలో నెరవేరునుగాక. ఆమేన్. పరిశుద్ధత, ప్రార్థన, వాక్యదానము, వాక్యం అనుసరించుట ఈ దినమంతయు యేసుక్రీస్తు నామంలో నేను, నా కుటుంబము, నా ప్రేర్వస్ కుటుంబములు, ప్రసాద్ కుటుంబము, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబము కలిగి ఉందముగాక. ఆమేన్. దేవుని భయము, దేవుని 7 ఆత్మలు నాపై, నా ప్రేర్వస్ కుటుంబములపై, నా కుటుంబంపై, ప్రసాద్ కుటుంబంపై, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబంపై ఈ దినమంతయు యేసుక్రీస్తు నామంలో నిలిచి ఉందముగాక. ఆమేన్. దేవుని చిత్తమును ఈ దినమంతయు యేసుక్రీస్తు నామంలో నేను, నా ప్రేర్వస్ కుటుంబములు, నా కుటుంబము, ప్రసాద్ కుటుంబము, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబము చేయుదుముగాక. ఆమేన్. దర్శనములో, కలలలో ఈ దినము ప్రభువు నన్ను, నా ప్రేర్వస్ కుటుంబమును, నా కుటుంబమును, ప్రసాద్ కుటుంబమును, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబమును దర్శించనుగాక. ఆమేన్. ఆత్మవరములు, ఆత్మఫలములు ఈ దినము నాలో నుండి, నా ప్రేర్వస్ కుటుంబంలో నుండి, నా కుటుంబంలో నుండి, ప్రసాద్ కుటుంబంలో నుండి, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబంలో నుండి యేసుక్రీస్తు నామంలో ప్రత్యక్షపరచబడునుగాక. ఆమేన్. నా మనసు, నా ప్రేర్వస్ కుటుంబ మనసులు, నా కుటుంబ మనసులు, ప్రసాద్ కుటుంబ మనసులు, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబం మనసులు, హృదయము, ఆత్మ, దేహము ఈ దినమంతయు పరిశుద్ధాత్మ స్వాధీనములో నడిపించబడునుగాక. ఆమేన్. నా ఆలోచనలు, నా ప్రేర్వస్ కుటుంబపు ఆలోచనలు, నా కుటుంబం ఆలోచనలు, ప్రసాద్ కుటుంబం ఆలోచనలు, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబం ఆలోచనలు, ఆశలు, ఆవేశాలు, ఊహలు, తెలివి, నిర్ణయాలు, స్వచిత్తము దేవుని వాక్యము చేత నడిపించబడునుగాక. ఆమేన్. సర్వాంగ కవచమును ధరించి సాతాను తంత్రములను ఈ దినము యేసుక్రీస్తు నామంలో జయించదుముగాక. ఆమేన్. నా సాక్ష్యము, నా ప్రేర్వస్ కుటుంబ సాక్ష్యములు, నా కుటుంబ సాక్ష్యములు, ప్రసాద్ కుటుంబ సాక్ష్యములు, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబ సాక్ష్యములు, క్రీస్తు సువార్త ఒకరికైనా ప్రకటించే కృప ఈ దినము పొందుదుముగాక. ఆమేన్. దేవుని వెలుగు, జీవము, రాజ్యము, మహిమ, బలము ఈ దినమంతయు నాపై, నా ప్రేర్వస్ కుటుంబంపై, నా కుటుంబంపై, ప్రసాద్ కుటుంబంపై, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబంపై పనిచేయునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు నామములో అక్షయిత, మరణమా సాధ్యము, దైవిక కాపుదల, ప్రమాదాల సాధ్యము, దైవిక వనరులు, పేదరికం అసాధ్యము, దైవిక ఆరోగ్యము, రోగం అసాధ్యము, దైవిక నడిపింపు, తప్పిదముల సాధ్యము, ప్రభు శరీరము, రక్తము, తెగులు అసాధ్యము. ఆమేన్. పరలోకంలో ఎలాగూ జరుగుతున్నదో నాలోను, నా ప్రేర్వస్ కుటుంబంలోను, నా కుటుంబంలోను, ప్రసాద్ కుటుంబంలోను, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబంలోను అలాగే జరుగును గాక. పరలోకంలో ఎలాగో జరుగుతున్నదో నా కుటుంబంలోను అలాగే జరుగును గాక. ఆమేన్. 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 లోకం అంతటి మీదకి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను. ఆమేన్. యేసుక్రీస్తు నామంలో ఈ వాగ్దానములు నా కుటుంబంలో, నా ప్రేర్వస్ కుటుంబంలో, ప్రసాద్ కుటుంబంలో, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. 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 బైబిల్ ఉన్నట్లయితే ద్వితోపదేశకాండము
శ్రవంతి మేడం చదివాను మేడం. చదువు. ఓకే మేడం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములలో దీవింపబడదువు, పొలములలో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవలను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవలుగా నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కోట్లల్లోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెనలు కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుట చూసి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నీవు చేయు ప్రయత్నములన్నిటినీ ఆశీర్వదించుటకును ఆకాశము తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవే కాని అప్పు చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మాటలన్నిటిలో దేని విషయములోను కుడిమికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనని ఎడల నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడని యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించునే గాని తోకగా నియమింపడు. నీవు పైవాడివిగా ఉందువు గాని కింద వాడివిగా ఉండవు. దేవుడు ఈ దీవెనలు ఈ వాగ్దానములన్నీ మనకి, ప్రసాద్ గారి కుటుంబానికి, ప్రేయర్వర్స్ కుటుంబాలకు అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ఓకే మేడం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించెను. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పెను. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడము డానులై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడు అయిన దేవుణ్ణి నీవు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయము ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కృదమ సింహములను భుజంగములను అనగా త్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్పగా చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. దేవుడి దీవెనలన్నీ
దీవెనలన్నీ కూడా మనకి మన కుటుంబాలకి అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. చదివినిపించి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి పరిచర్య కోసం సారా వందనాలు నాన్న. ఇంతవరకు మీరు ఇచ్చిన కృపను బట్టి, ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాలపు ధ్యానాలలో మమ్మల్ని అందరినీ నాయన నీ పాదాల కాడ చేర్చి దేవ పాటల ద్వారా, స్తుతుల ద్వారా, నాయన వాక్యముల ద్వారా బలపరుస్తున్నందుకే మీకు వందనాలు నా తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో, ఈ యొక్క విశ్రాంతి దిన ఉదయకాల సమయంలో ప్రభువ నాయన నీ బిడ్డను నాయన మా మధ్యలో నిలబెట్టుకొని నీ బిడ్డ ద్వారా మీరు మాతో మాట్లాడాలా, ఏమి మాట్లాడనై ఉన్నారో మీరు మాట్లాడటకు సహాయం చేయండి. మేము వినటకు కృప చూపించండి నాయన. వినగలిగిన చెవులను మాకు దయచేయండి నా తండ్రి. ఇంకా ఎంతో మంది నాయన జాయిన్ అవ్వాలి. అనుకూలమైన సమయానికి నీ బిడ్డలందరూ నాయన సమకూర్చబడి ఈ బృందములో చేరి నిన్ను మహిమపరచడానికి, కృప చూపించడానికి, గణపరచడానికి సహాయం చేయమని వాక్యము వివరించుచుండగా నీ బిడ్డని మీ సిలుసాటును మరుగుపరుచుకొని అయినా వాక్యమును వివరించేటప్పుడు నిలబడేది మీరే కానీ మాట్లాడేది నేను అన్న నీ మాటలు బట్టి మీకు వందనాలు నా తండ్రి. ఈ ఉదయ కాల సమయంలో ఏ మాటల ద్వారా ఎవరిని బలపరచినై ఉన్నావో మీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి నీకు సాక్షులుగా నిలబెట్టుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాము మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ప్రే చేసి మీకు వందనాలు చెల్లిస్తాను. ఈ సమయం పాస్టర్ గారు అరుణ్ కుమార్ గారికి ఇస్తున్నాను. కూడి ఉన్న దేవి సైతులందరికీ కూడా నా వందనాలు. అన్ని మాటలు దేవుని మాటలు తెలియచేస్తున్నా. అంశము చింతించుట. బైబిల్ గ్రంథంలో చింత గురించి దేవుడు కొన్ని విషయాలు మనకు చాలా తేటగా తెలియజేస్తాడు. గ్రీక్ భాషలో చింతించడం అంటే అమోర్య అంటారు. అమోర్య అంటే దాని అర్థం ఆందోళన చెందటం లేదా మనసు విడిపోవటం అని దాన్ని సూచిస్తుంది. అయితే ఈ చింత గురించి యేసు ప్రభు వారు కూడా మనతో మాట్లాడారు. అయితే కొన్ని మాటలు మనం గుప్తంగా తెలుసుకుందాం. ఎందుకంటే ఈనాడు ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని తెలుసుకున్న వారైనప్పటికీ కూడా, దేవుని తెలియని వారు అయినప్పటికీ, లోకస్తులైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చింత అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉన్నది అండి. చింత లేని మనిషి ఎవరు కూడా లేరు. అయితే మనకు అంటే క్రైస్తవులకి మనకు ఒక నిరీక్షణ ఉంది. చింతలో కూడా దేవుణ్ణి మనం ఆశ్రయిస్తున్నాం కనుక ఆ చింతలను మనం జయించగలుగుతున్నాం. అయితే కొన్ని సార్లు మనకు కలిగిన చింతను బట్టి మన ఆత్మీయ జీవితము, ప్రార్థనా జీవితంలో మనం తగ్గిపోయేవారు కానీ ముందుకు సాగలేని స్థితిలో ఉంటాం. అందుకే దేవుడు కొన్ని మాటలు మనకు తెలియచేశాడు బైబిల్ గ్రంథంలో. దాని గురించి మనం తెలుసుకుందాం. చింతించడాన్ని ఎలా జయించవచ్చు. చింతని మనలో ఉన్న చింత, దిగులు, టెన్షన్ వీటిని జయించాలంటే మనం ఏం చేయటం వలన మనం వాటిని జయిస్తామో కొన్ని మాటలు క్లుప్తంగా తెలుసుకుందాం. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటది. మనం ఎలా జయించగలమంటే చింతను విశ్వసించటం ద్వారా జయించగలం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం. నేనండి పోయినను. క్రీస్తు వార్త 6వ అధ్యాయం 30వ వచనం మనం చదువుకున్నట్లయితే, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరియు నిశ్చయముగా వస్త్రములను ధరింప చేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకొందుమో అని చింతించకుడి. ఇక్కడ దేవుడు అంటాడు కదా, గడ్డి విషయమే కానీ మనకు తెలుసు అడవిలో పూల విషయమే కానీ దేవుడు వాటికి అన్నిటినీ కలుగ చేస్తాడు. అయితే మీరు వాటి కొరకు మీరు ఎందుకు చింతిస్తున్నారు? అల్ప విశ్వాసులారు అంటే విశ్వాసం లేకపోవటం వలన మనకు ఒక్కోసారి
చింత అనేది అధికముగా అవుతుంది. మన విశ్వాసం సన్నగిల్లినప్పుడు, అందుకే అల్ప విశ్వాసులారా అంటున్నాడు. మనం ఇంకా సందేహిస్తున్నాము అంటే అల్ప విశ్వాసంలో ఉన్నాము అని అర్థం. అంటే దేవుడి విశ్వాసం అనగా దేవుని యందు నమ్మకం, దేవుడు మనకు సహాయం చేస్తాడనే నిరీక్షణ, నమ్మకం. ఆ నమ్మకం లేకపోవడం వల్లనే అల్ప విశ్వాసం అనేది మనకు వస్తుంది. మళ్ళీ ఇంకొక మాట మనం చూసుకుందాం. దేని ద్వారా జయించవచ్చు? విశ్వాసం ద్వారా జయించవచ్చు. అయితే రెండవదిగా ప్రార్థన చేయటం ద్వారా జయించవచ్చు. ఫిలిప్పి చూసినట్లయితే, ఫిలిప్ పత్రిక చూసినట్లయితే 4వ అధ్యాయము 6వ వచనం కూడా ఒక మాట చదువుకున్నామండి. ఫిలిప్పు 6:4 4:6. దేన్ని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఇక్కడ మనం చూసినట్లయితే దేని విషయంలో కూడా మీరు చింతించొద్దు, కానీ ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞత పూర్వకముగా దేవునికి తెలియచేయడే అంటున్నాడు. అంటే ప్రార్థన చేయటం వల్ల కూడా మనము యొక్క చింతను మనం జయించవచ్చు. మనకు అనేక సార్లు కూడా ప్రార్థన అధికంగా మనం చేసినప్పుడు, ఎక్కువగా ప్రార్థన మనం గడిపినప్పుడు ఎలాంటి భయంకరమైన పరిస్థితి మన ముందు కనబడుతున్నా గానీ ఎంతో ధైర్యంగా నిశ్చేతగా మనకు ఉంటది. ప్రార్థన మనం సరిగ్గా చేయలేని స్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఆందోళన, భయము, చింత అనేది అధికమైపోతా ఉంటుంది. కనుక అందుకే ప్రార్థన చేయడం వలన ఈ యొక్క చింత జయించవచ్చు అని ఇక్కడ రాయబడి ఉంది. మనం చూసినట్లయితే 3వ మాట కూడా మనం చూస్తున్నాం. దేని ద్వారా చింతను జయించవచ్చు అనేది మత్తయి సువార్త అదే 6వ అధ్యాయము 34వ వచనం. 6వ అధ్యాయము 34వ వచనం మనం చూసినట్లయితే ఆ కింద కూడా రాయబడి ఉంటుంది. 6వ అధ్యాయం 34వ వచనం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించుకుము. ఏ నాటి కీడు ఆనాటికి చాలును. ఇక్కడ మనం చూసినట్లయితే రేపటిని గురించి మనము చింతించకూడదు అన్నాడు. ఏ నాటి కీడు ఆనాటి చాలు. ఎందుకంటే రేపేం జరగబోతుందో మనకి తెలియదు కనుక దాని విషయమే మనం చింతించకూడదు. దాన్ని జయించటం ఎలా అంటే దేవుని రాజ్యాన్ని వెతకటం వలన, అనగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం వలన మనం చింతను జయించగలుగుతాం. అంటే ఇప్పుడున్న సమస్య ఏదైనప్పటికీ, ఎట్లాంటి ఇరుకైనా, ఇబ్బంది అయినా, వ్యాధి అయినా, బలహీనత అయినా, లేక ఎటువంటి భయంకరమైన సమస్య మన నెత్తి మీదకు వచ్చినప్పటికీ కూడా మనం దేవుని యందు ప్రాధాన్యత, అంటే దేవుని కనుక మనం ప్రాధాన్యత ఇస్తే దాన్ని మనం జయించవచ్చు అంటున్నాడు. అందుకే మనం చూసినట్లయితే మన యొక్క సమస్య కొండలాగా ఉన్నప్పటికీ కూడా అంతకన్నా గొప్పవాడు మన దేవుడు. ఆకాశములు మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడు. ఆయన అంటున్నాడు కదా, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటున్నాడు. అంటే ఆకాశం ఆయన సింహాసనం అంటే ఆయన కూర్చునే సీటు, భూమి ఏమో ఆయన పాదపీఠం. అంటే ఆయన ఎంత పెద్ద దేవుడు అండి, కొండ కన్నా పెద్ద దేవుడే కదా. అయితే అంత సమస్య, కొండ లాంటి సమస్యలు మన ముందు ఉన్నా కానీ మనకున్న ఆ చింత పోవాలి అంటే, దాన్ని జయించాలంటే మనకి ఆ కొండ కన్నా పెద్ద దేవుడు, ఆ కొండ కన్నా గొప్ప దేవుడు, ఆ కొండ కన్నా అద్భుతమైన దేవుడు మన పక్షాన ఉన్నాడు అనే ఆ ప్రాధాన్యత, అంటే దేవునికి మనం ప్రాధాన్యత ఇస్తే, ఆయన గొప్పతనానికి మనం ప్రాధాన్యత ఇస్తే, ఆయన చేయగలడు, ఆయన సమర్థుడు అని ఆయన యొక్క ఔన్నత్యానికి మనం ప్రాధాన్యత ఇస్తే ఈ యొక్క చింతను మనం జయించగలుగుతాం. అయితే ఎవరెవరు జయించారు మనం చూద్దాం. లోకాసు వార్త 12వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లుగా అయితే ఇక్కడ మనకు కనపడుతుంది. లోకాసు వార్త 12వ అధ్యాయము 22వ వచనం కూడా చదివండి. 12:22.
12:22. ఓకే. అంతటా ఆయన శిష్యులతో ఇట్లా నేను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో ఏమి ఈ మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణములను గూర్చి అయినను ఏమి ధరించుకొందుమో అని మీ దేహములను గూర్చి అయినను చింతించుకొడి. ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? చదవాలా? కావా? కాకుల సంగతిని విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గెరసెలు లేవు, కోట్లు లేవు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ఇక్కడ మనం చూసినట్లుగా అయితే దేవుడు తెలియచేస్తున్నారు, యేసు ప్రభు వారే స్వయంగా ఈ మాటలు పలుకుతున్నారు. ఎందుకంటే మనం చింతిస్తామని ఆయనకి తెలుసు. ఆయన ఎంత చక్కగా ఎంత వివరంగా ఆయన మనకి తెలియచేస్తున్నాడు అంటే మనలో ధైర్యాన్ని పెంచడానికి, నిరీక్షణ కలిగి ఉండటానికి దేవుడు కొన్ని వాటిని మన ముందు పెడుతున్నాడు. ఆయన శిష్యులతో చెప్తున్నాడు ఈ మాట. ఏసు చేత మీరు ఏమి తిందుమా, ఏమి ధరించి, ఏమి మీ ప్రాణముల గుర్చి అయినను మీ ధరించుకుందుమా అని దేహముల గుర్చి అయినను చింతించుకునే అంటాడు. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అంటున్నాడు. కనుక మనం చూసినట్లయితే అక్కడ కాకుల్ని మన ముందు పెడుతున్నాడు. అవి అవి వ్యక్తము అయినప్పటికీ కూడా వాటి కన్నా వీళ్ళు శ్రేష్ఠులు, వాటి కన్నా శ్రేష్ఠులు అంటాడు దేవుడు. ఆయన మనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో కదండి. ఇక్కడ మనం చూసినట్లుగా అయితే వాటి కన్నా మీరు శ్రేష్ఠులు అని మనల్ని ఆయన ధైర్యపరుస్తున్నాడు. వాటి కన్నా మనం శ్రేష్ఠులు అని అక్కడ ఆయన మనల్ని ధైర్యపరుస్తున్నాడు. కనుక మనం ఎక్కడా కూడా విశ్వాసులకి ఆయన శిష్యులకు చెప్తున్నాడు. శిష్యులు ఆయనతో పాటు తిరుగుతున్నారు, ఆయన చేస్తున్న అద్భుతాలు చూస్తున్నారు. ఇక్కడ మనం 12వ లోకాసు వార్త 12వ అధ్యాయంలో ఈ మాట 22వ వచనంలో చదువుకుంటున్నాం. అంటే అప్పటి వరకు కూడా యేసు ప్రభు వారితో పాటు ఆయన తిరిగినప్పుడు ఆయన చేసిన అద్భుతాలు చూస్తున్నారు. ఆయన రాళ్లను రొట్టెలుగా మార్చడం, ఆయన అనేక అద్భుతాలు వీరు గమనించినప్పటికి కూడా వీరిలో అల్ప విశ్వాసం ఉంది. కనుక దేవుడు ఆయన శిష్యులకు చెప్తున్నారు, దేని విషయంలో కూడా చింతించవద్దు అని. మనకి తెలుసు అనేక సార్లు మనమే బోధిస్తూ ఉంటాం, కానీ కొన్ని సార్లు కొన్ని సమస్యలు మన ముందుకు వచ్చినప్పుడు ఒక్కోసారి మనం చింతించే వారంగా ఉంటాం. అందుకే ఇక్కడ యేసు ప్రభు వారు కాకుల్ని మనకు చూపిస్తూ వాటి కన్నా మీరు శ్రేష్ఠులు కాదా, మీరు చింతించవద్దు అని అక్కడ తెలియచేస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొక మాట చదువుకున్నామండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 14వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయము 14వ వచనం మనం చూద్దాం గుప్తంగా. కాబట్టి మేము ఏమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ హృదయములలో నిశ్చయించుకొనిడి. మీ విరోధులందరూ ఎదురాడుటకు దేనండి ఇక్కడ అయితే కాబట్టి మేమేమి సమాధానం చెప్పుదామా అని ముందుగా చింతించవద్దు అంటున్నాడు. అంటే మనం మాట్లాడే విషయమే కానీ, మనం ఎదుటి వారికి సమాధానం చెప్పే విషయమే కానీ, అప్పుల వారికి కానీ వీళ్ళందరి విషయంలో కూడా మేమేం సమాధానం చెప్పాలి, మా పరిస్థితి ఇలా ఉందని మీరు కూడా దేని విషయంలో కూడా మీరు చింతించొద్దు అంటున్నాడు. అంటే ఆలోచన జ్ఞానాన్ని దేవుడే మనకి అనుగ్రహిస్తాడండి. అందుకే దేవుడు అక్కడ అంటున్నాడు కదా, మాట్లాడే విషయంలో కూడా మనము చింతించవద్దు అంటాడు. అక్కడ మనం చూసినట్లయితే పౌలు గారితో అంటాడు కదా, నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ నా సువార్త ప్రకటించు, అయితే నేను ఎలా మాట్లాడాలని నువ్వు అక్కడ చింతించొద్దు, నీవు ఆ సమయానికి ఏం మాట్లాడాలో ఏమి ప్రకటించాలో నేనే అక్కడ నిన్ను నిలబెడతాను అంటాడు. కనుక మనం చూసినట్లుగా అయితే మాట్లాడే విషయమే కానీ దేని విషయంలో కూడా మనము
చింతించవద్దు అని అక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్కరి కూడా యేసు ప్రభు వారు తన శిష్యులకే కానీ ప్రతి విషయంలో కూడా నేర్పించారు. ప్రతి విషయం కూడా చింతించే విషయంలో కానీ, విశ్వాసం విషయంలో కానీ, ప్రార్థన చేయడం విషయంలో కానీ, అయితే మెలకు కలిగి ఉండటం విషయంలో కానీ ఎలా ఉండాలి అని ఆయన శిష్యులకి ప్రభు ప్రతి ఒక్కరి కూడా ఆయన ఉన్న 33 సంవత్సరంలో 3 సంవత్సరములు ఆయన పరిచర్య చేశారు. ఆ 3 సంవత్సరంలో కూడా ఆయన యొక్క శిష్యులకి ప్రతి విషయం కూడా నేర్పిస్తూ వచ్చాడు. ఇక్కడ మనం చూసినట్లుగైతే ఇంకొక మాట మనం చూసుకుందాము. కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 7వ అధ్యాయము 32వ వచనం కూడా చూద్దాం. 7వ అధ్యాయము 32వ వచనం. 1 కొరింథీ 7:32. మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. చాలు. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నారు, మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంట? చింత లేని వారై ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో అన్యులు కూడా చింతిస్తూనే ఉంటారు. అయితే మనకు ఒక నిరీక్షణ ఉంది. మన దేవుడు సర్వశక్తివంతుడు, అసాధ్యాలను సాధ్యపరచగలడు, లేని వాటిని ఉన్నట్లు చేయగలడు, రోగులను స్వస్థపరచగలడు, దెయ్యములు పట్టిన వారిని వెళ్ళగొట్టగలడు, దెయ్యములను వెళ్ళగొట్టగలడు. అయితే అనేక అద్భుతాలు, మహత్కార్యాలు, ఘనమైన కార్యాలు దేవుడు చేశాడని మన బైబిల్ గ్రంథంలో చదవటమే కాదండి, మన యొక్క జీవితంలో కూడా మనం అనేక సార్లు అవి రుచి చూసి ఉన్నాం. అయితే వాళ్ళ వల్లే మనం చింతించకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు చింతించకూడదు అని నేను కోరుకుంటున్నాను. అది నా యొక్క కోరిక, దేవుని యొక్క కోరిక. దేవుడు అక్కడ మనం చూసినట్లయితే ఆ కీర్తనలు అంటాడు కదా, నీ కోరికను సిద్ధింపచేసి యావత్తు సఫలపరుస్తా అంటాడు. అంటే దేవుడు మన కోరికను సిద్ధింపచేస్తే మన యొక్క ఆలోచన సఫలపరుస్తాడు. అక్కడ కానాను స్త్రీని చూసినట్లయితే అమ్మ నీ కోరినట్లే నీ కగునుగా అంటున్నాడు. మన కోరికను తీర్చే ఆ దేవుడు ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, మీరు ఏ విషయంలో కూడా చింతించొద్దు. ఏమి తిందుమా అని చింతించొద్దు, ఏం ధరించదుమా అని చింతించొద్దు, రేపటి గురించి అస్సలు చింతించొద్దు, లేకపోతే ఏమి మాట్లాడాలి, ఏమి సమాధానం ఇవ్వాలి అని కూడా మీరు చింతించొద్దని నేను కోరుకుంటున్నాను అని ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. కనుక మనం చింతించినట్లయితే, ఎందుకు ఆయన ఆ మాట కోరుకుంటున్నాడంటే, మనం చింతించినట్లయితే ఆయన శక్తిని మనం తక్కువ చేసిన వారమే అవుతాం. ఇప్పుడు మన తల్లిదండ్రులు అన్ని ఉన్నవాళ్ళు, సామర్థ్యత కలిగిన వాళ్ళు, మనకు సహాయం చేయగలిగిన వాళ్ళు, మనకు అన్ని సమకూర్చగలిగిన వారై ఉండినప్పుడు మనం చింతిస్తామండి. మనం ఎప్పుడు కూడా చింతించు. ఎందుకంటే మా నాన్న ఉన్నాడు, నాకు ఏదైనా కానీ ఆయన చూసుకుంటాడు అనే ధైర్యం. అనేకులకి ఫ్రెండ్స్ కానీ చెప్తూ ఉంటాం ఏమని అంటే, మా నాన్న ఉన్నాడు, నాకు ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా మా అమ్మ మా నాన్న చూసుకుంటారు అని మనం ధైర్యంతో చెప్తాం. ఒక మనిషి విషయంలోనే మనకు అంత ధైర్యం కలిగి అంత నిశ్చిత కలిగి ఉన్నప్పుడు దేవాతి దేవుడు ఆయన బాధపడుతుంది ఏంటంటే, నువ్వు చింతించొద్దని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. అంటే మనం చింతించడం వలన ఆయన మనం తక్కువ చేసిన వారిని అవుతాం. అందుకే దేవుడు మీరు నా విషయంలో చింతించొద్దు, నేనున్నానని మీరు ధైర్యం కలిగి ఉండండి అని ఆయన కోరుకుంటున్నాడు. కనుక మనం చూస్తున్నట్లయితే ఇంకొక మాట తీసుకొని ముగించుకుందామండి. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. ఈ వాక్యాలన్నీ కూడా మనం చింతించినప్పుడు దేవుడు మనకి గుర్తుండేలాగున ఆయన మనకు సహాయం చేయాలని, అందుకే ఇన్ని వాక్యాలను మనం చూసుకుంటున్నాము. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. ఈ ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆయన మన గురించి చింతిస్తున్నాడంట. ఆయనే మన గురించి చింతిస్తున్నప్పుడు మనం ఎందుకు చింతించాలండి?
దేవుడు మన గురించి చింతిస్తున్నాడంట. అంటే ఆయన ఈ బిడ్డ విషయంలో నేనేం చేయాలి, ఎలా చేయాలి, వీరు ఇలా మొరపెడుతున్నారు, వీరి విషయంలో నేను ఏ విధంగా సహాయం చేయాలి అని ఆయన మన గురించి ప్రతి విషయంలో కూడా చింతిస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఎందుకు చింతిస్తున్నాడు, చేయలేక చింతిస్తున్నాడు అంటే కానే కాదండి. రాత్రి దైవ సేవకులు చెప్పారు కదా ప్రసంగ్ గారు, అట్లాగే మనము అనుమానించటం వలన మనలో ఉన్న కొన్ని పాపాలను బట్టి మనము కొన్ని కార్యాలను మనం చూడలేకపోతున్నాం, కొన్ని ప్రార్థనలకు మనం జవాబు పొందుకోలేకపోతున్నాం. అయితే ఈ బిడ్డలో ఉన్న అపనమ్మకం, అవిశ్వాసము, ఆందోళన, ఈ చింతను బట్టి వీళ్ళు నా యొక్క కార్యాన్ని చూడలేకపోతున్నారని ప్రభువే మన కొరకు చింతిస్తున్నాడు. ఎప్పుడైతే మన చింత యావత్తు కూడా దేవుని మీద వేస్తామో అప్పుడు మన విషయంలో దేవుడు కార్యం చేయగలడు. అక్కడ మనం బైబిల్లో రాత్రి మనం చూసుకున్నాం కదా, ఆ రక్తస్రావం కలిగిన స్త్రీనే కానీ, ఆ పడి ఉన్న రోగుల్నే కానీ దేవుడు అంటున్నాడు కదా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అన్నాడు. అంటే మనము ఆయన చేసే కార్యాలకు మనం చేయవలసిన సహకారం ఏంటంటే మనం చింతించకూడదు, అపనమ్మకం చూపించకూడదు, ఎక్కడా కూడా అవిశ్వాసం చూపించకూడదు, దేవుణ్ణి ఎక్కడా కూడా మనం తక్కువ చేయకూడదు. అలా కనుక మనం ఉంటే మనం చేసే ప్రతి ప్రార్థనలో కూడా మనం గొప్ప జయము, విజయము మనం పొందుకోగలుగుతాము. మన దేవుడు సమర్థుడు, మన కొరకు ఆయన చింతించే మంచి దేవుడు అండి. మన కోసం ఆయన చింతించే మంచి దేవుడు. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రుల కన్నా ఆయనకి మన మీద ప్రేమ అధికంగా ఉంటది కనుక మన కోసం ఆయన చింతిస్తున్నాడు. కనుక మన చింత యావత్తు కూడా ఆయన మీద వేద్దాం. ఈనాడు ఏ సమస్యలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, ఏ ఇరుకులో ఉన్నావో, ఏ వ్యాధితో, ఏ బాధతో నువ్వు బాధపడుతున్నావు, ఈ పరిస్థితి ఏంటి, రేపే ఏం జరగబోతుంది, రేపు పరిస్థితి ఏంటని వీటి కొరకైతే నువ్వు చింతిస్తున్నావు, దేవుడు అంటున్నాడు కదా, నువ్వు అల్ప విశ్వాసం ఉండొద్దు, దేని విషయమై నువ్వు చింతించొద్దు, నువ్వు చింతించకూడదని నేను కోరుకుంటున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మన చింత యావత్తు కూడా ఆయన మీద వేసుకున్నాడు, మన కొరకు ఆయన చింతిస్తున్నాడు. కనుక ఆయన చింతించకుండా, అంటే మన గురించి ఆయన చింతించకుండా మనం చేయవలసింది ఏంటంటే ఆయన కోరుకుంటుంది మనం చింతించకూడదని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన గొప్పవాడని, సర్వశక్తివంతుడని, ఏదైనా చేయగలిగిన దేవుడు అని, ప్రార్థన ఒకవేళ మనం చేసిన ప్రార్థనకి వెంటనే జవాబు రాకపోవచ్చు కానీ తప్పకుండా మాత్రం ఆయన జయం ఇచ్చే దేవుడు అండి. ఎందుకంటే ప్రార్థన ఆలకింపకుండటానికి ఆయన చెవులు మందంగా లేవంటున్నాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడని రాత్రి మనం చదువుకున్నాం. అక్కడ మనం చూసినట్లయితే అన్నిరాలైనప్పటికీ కూడా ఆగరు విషయములో ఆమె అరణ్యములో కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఆ చిన్నవాని మొర విన్నాడు. వారికి అరణ్యంలో నీటి బుగ్గలను అక్కడ ఒప్పుకున్నట్లు చేశాడు. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. వారు ఎవరైనప్పటికీ కూడా ఆయన నామం పేరట మన విశ్వాసం ఉంచి, నిరీక్షణ ఉంచి కనుక మనం ప్రార్థన చేస్తే మనం చింతించకుండా దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడనే నిరీక్షణ కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేయడానికి ఆయన సమర్థుడు. ఆయన చేయలేనిదంటూ, చేయదగినదంటూ ఏది కూడా లేదు. అందుకే అంటాడు కదా, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నాడు. ఆయనకి ఆ చేత కాని సమస్య మనకి ఏది కూడా రాదండి. ఆయనకి చేత కానిదంటూ ఏది లేదు. భూమి ఆకాశం కలుగును గాక అంటే సమస్తమును ఆయన కలుగు చేసిన దేవుడు. మనకి మానవునికి ఏమి అవసరమో అన్ని కూడా సమకూర్చిన దేవుడు. అన్నిట్లు కూడా మనం పొందుకోవాలంటే మనం చింతించకుండా, దేవుని శక్తిని తక్కువ చేయకుండా ఆయన మీద మనం ఆధారపడినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వీటిలో దీవించి ఆశీర్వదించిన దాకా ఆమేన్. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, కృపగల దేవా, దయగల తండ్రి, స్తోత్రాలు నాయన. అవును తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా తండ్రి, ఇదిగో నానా స్థుతుల ద్వారా నాయన, అయ్యా తండ్రి పాటల ద్వారా, అయ్యా తండ్రి క్యాన్సలేషన్ ద్వారా, కీర్తన ద్వారా, ప్రతి ప్రదేశం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచారు, ధైర్యపరిచారు. అయా నాయన, నీకు మహింపరచబడ్డ అందరు బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా ఇదిగో తండ్రి నాయన, అయా తండ్రి రాత్రి అంతే నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి ఉదయం మాకు ఇచ్చారు, అందరు బట్టి కృతజ్ఞతాస్తుతులయ్యా.
అయ్యా ఇదిగో నాయన తండ్రి, ఈ రోజు మీరు మాతో మీరు మాట్లాడారు అయ్యా, నాతో కూడా మీరు మాట్లాడారు. అవును తండ్రి, అయ్యా చింతించి మేము ఒక మోరుడి ఎక్కువగానే నాయన మోరుడి తక్కువగానే మేము చేసుకోలేము. అవును తండ్రి, నాయన పాపులను మా ముందు పెట్టారు అయ్యా, వెతుకు పోయే పొట్టలు కూర్చుకొని అయినా కానీ తండ్రి నాయన అయ్యా తండ్రి, వాటి కన్నా మీరు శ్రేష్ఠులు కాదా అంటున్నావు. నువ్వు ప్రభువు, నీకు వందనాలు అయ్యా. అయ్యా నీకు స్తోత్రములు నాయన. ఆనాడు తండ్రి నాయన అయ్యా ఆదాము నాయన తండ్రి నాయన అవిధేయుడుగా ఉన్నప్పటికీ కూడా ప్రభువా అయ్యా తండ్రి, తినవద్దన్న పండు వారు తిన్నప్పటికీ కూడా వాళ్ళని విడిచిపెట్టలేదు అయ్యా. వారి కొరకు నువ్వు చింతించిన దేవుడు కనుకే నాయన అయ్యా మరలా వారికి చర్మపు చొక్కాలను తొడిగించావు ప్రభువా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. నీ ప్రజల పక్షంలో నాయన నువ్వు నిలబడే దేవుడు నాయన. అయ్యా తండ్రి నీకు స్తోత్రం నాయన. అయ్యా మేము చింతని జయించాలి అంటే అయ్యా మాలో విశ్వాసం కలిగి ఉండాలి నాయన. అటు విశ్వాసం మాకు దయచేయనాయన. విశ్వాసం లేనప్పుడే మేము నాయన వాటి కొరకు మేము చింతించగలుగుతాం నాయన. ప్రార్థన లేకపోవడం వల్ల నాయన మేము చింతించగలుగుతాం నాయన. అయ్యా నీకు ప్రాధాన్యత ఇవ్వకపోతే నాయన అయ్యా వాటి కొరకు మేము చింతించే వారంగా ఉంటాం నాయన. అయ్యా ఏం తిందుమా, ఏం ధరించుకుందుమా, ఏమి మాట్లాడదామా, ఏమి సమాధానం చెప్పాలి అని వాటి కొరకు మేము చింతించొద్దని అయ్యా మీరు తేటగా మాట్లాడుతున్నారు. మీరు చింతించకుండా ఉండటమే నా కోరిక అంటున్నావు ప్రభువానికి స్తుతులు స్తోత్రాలు నాయన. అయ్యా నీకే వందనాలు అయ్యా. అయ్యా నీకు నాయన మా కోరికలను నాయన మీకు చెప్పుకుంటున్నాము అయ్యా. వాటి విషయాలు మేము ఎన్నో గొప్ప జయాలను మేము పొందుకున్నాము. మా కోరికలు మీరు అనేక సార్లు నెరవేర్చారు. వాటిని బట్టి కృతజ్ఞతలు అయ్యా. నువ్వు కోరుకుంటున్నానైన నీ కోరికను నాయన నీ బిడ్డలంగా నెరవేర్చే వారంగా అయ్యా చింతించకుండా మా చింత యావత్తు నీ మీద వేస్తే ప్రభువా అయ్యా తండ్రి నిశ్చయింతగా ధైర్యంగా ఉండడానికి సహాయం చేయను ఆయన. అయ్యా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా ఇదిగో నాయన ప్రసాద్ నిమిత్తము కూడా ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా బిడ్డ విషయమే నాయన నిజముగా నాయన చింతిస్తున్నాం ప్రభు. అయ్యా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోను ఆయన. అయ్యా నీ కార్యంలో జరిగించండి నాయన. తండ్రి ఆ తల్లి ప్రార్థనను వింటున్న దేవుడు ప్రభు. అయ్యా తండ్రి నాయన అయ్యా అమ్మ అని పిలిచి నైనా అయ్యా నిరులైందని వేదన పడుతుంది అయ్యా, కృంగిపోతుందయ్యా. అయ్యా తండ్రి నువ్వు సహాయం చేయి నాయన. బిడ్డలు లేవనెత్తి నాయన. అయ్యా బిడ్డ మాట్లాడాలయ్యా. అయ్యా తండ్రి నీకు స్తోత్రము నాయన. ఆ బిడ్డ స్వరాన్ని మీరు ముట్టండి తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి నాయన మా గురించి నువ్వు చింతిస్తున్న దేవుడు కనుక ప్రభువా అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభు. అయ్యా నాయన ప్రసాదులు ముట్టి లేవనెత్తండి, బలపరచండి, సాక్షిగా నిలబెట్టుకోండి. వారి తల్లిదండ్రులు బలపరచమని వేడుకుంటున్నాం నాయన. అలాగే తండ్రి నాయన చుట్టుపక్కల వారందరూ కూడా ధైర్యపరచండి నాయన. నువ్వు గొప్ప దేవుడు అని తెలుసుకొని నాయన రక్షించబడటానికి సహాయం చేయండి నాయన. అయ్యా ఇదిగో తండ్రి నీకు వందనాలు అయ్యా. అలాగే నేను ఆ ప్రాంతంలో పనిచేస్తున్న నీ రాష్ట్రాలు నాయన మేలు చూస్తే గారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా కదా నాయన. తండ్రి నాయన ఆ బిడ్డను కూడా బలపరచండి, ధైర్యపరచండి. నీ పరిచర్లో మా నాయన ముందుకు నడిపించండి ప్రభువానికి స్తోత్రము నాయన. వాళ్ళ సేవ పరిచర్ని మీరు దీవించమని వేడుకుంటున్నాం నాయన. అయ్యా నీకే స్థితులు స్తోత్రాలయ్యా. జూమ్ మీటింగ్ లో ఉన్న దైవ సేవకుల్ని సేవకురాళ్ళందరికీ కూడా మీరు దీవించండి ప్రభా. అయ్యా ఎవరు ఏ చింతలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో ప్రభా. అనేక సార్లు నాయన ఈ వాక్యాన్ని చదువుకుంటాం, వింటాము, చెప్తాము, కానీ ప్రభా అయ్యా కొన్ని సార్లు ప్రభా అయ్యా చింతించే వారంగా ఉంటున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి, మన్నించండి అయ్యా తండ్రి నీకు స్తోత్రం. ఆయన దాసుని దాసురాళ్ళు ప్రభా అయ్యా చింత అంతా నీ మీద వేసి నిశ్చేత కలిగి ధైర్యం కలిగి అయ్యా ఉండుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. అలాగే తండ్రి నాయన వారి అవసరం లేవున్నవో అక్కర్లేవున్నవో ఏ విషయంలోనైనా నీ బిడ్డలనైనా ప్రార్థిస్తున్నారో వాటి విషయాల్లో వారు గొప్ప జయం పొందులాగున మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన. అయ్యా ఇదిగో మీ అవసరాలను కూడా జ్ఞాపకం చేసుకున్నానా. అయ్యా స్థిరమ్మ గారిని బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. జాన్సుందరరావు గారికి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. వారి వెళ్ళు ప్రతి చోట వారికి జయమును దయచేయండి ప్రభానికి స్తోత్రం నాయన. అయ్యా సునీల విషయంలోనూ అబ్బది కార్యం జరిగించే కేసు కొట్టి వేటికి సహాయం చేయండి నాయన. అయ్యా ఇదిగో తండ్రి నాయన. అయ్యా తండ్రి నాయన అయ్యా సంజయ్ విషయంలో కూడా ప్రభా నాయన అయ్యా రాత్రి అంతా కూడా ప్రార్థనలో ప్రభా నాయన నిజంగా నేను ఎంతగా చింత కలిగి అయ్యా తండ్రి ప్రసాద్ విషయంలో నాయన అయ్యా తండ్రి ఆ విషయంలో 3 విషయంలో ప్రభా రాత్రి అంతా నాయన నిజంగా నిద్ర పట్టలేదు అయ్యా. ప్రభానికి స్తోత్రం నాయన. నీ పాదాలు పట్టుకుని అయ్యా బ్రతిమాడుకున్న ఉదయకాలమునే ఇచ్చిన వాక్యను బట్టి వందనాలు ప్రభువా. నేను చింతించి నేను 3 ఎక్కువ
నేను చేయలేను ప్రభు. అయా నేను చింతించడం వల్ల నీ శక్తి నేను తక్కువ చేసిన దాన్ని అవుతుంది. దయతో క్షమించు, మన్నించు ప్రభు. సహాయం చేయనైనా నువ్వు గొప్పవాడు. నువ్వు